ఫార్ములా ఈ కార్ రేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల 7న విచారణకు రావాలని ఆదేశించారు. అయితే డబ్బు చెల్లింపులతో తనకేం సంబంధం లేదంటున్నారు కేటీఆర్. మరోవైపు కంది రైతులను రేవంత్ రెడ్డి సర్కార్ పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. జనవరి 7న విచారణకు రావాలని ఆదేశించారు. ఇదే ఇష్యూలో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసులిచ్చారు ఈడీ అధికారులు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసును ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ చట్టం కింద ఈడీ విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ హయాంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించి ఎఫ్ఈఓకు 55 కోట్లు నగదు బదిలీ అయిందని గుర్తించింది ఈడీ. ఫార్ములా ఈ రేస్లో ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో కేటీఆర్ను A1గా చేర్చారు. ఫార్ములా అక్రమాల కేసులో కేటీఆర్ మాట మార్చారు. డబ్బు చెల్లింపుతో తనకేం సంబంధం లేదని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. గతంలో నిధులివ్వాలని తానే చెప్పానంటూ ప్రెస్ మీట్లో చెప్పారు కేటీఆర్. ఆఫీసర్లకు సంబంధం లేదు, తనదే పూర్తి బాధ్యత అని తెలిపారు. ఇప్పుడు తనకేం తెలియదంటూ, అంతా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే అంటూ అఫిడవిట్ వేశారు. ఒప్పందాల అమలులో విధాన అంశాల బాధ్యత మంత్రిది కాదని, విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై అనుమతులను బ్యాంకే చూసుకోవాలన్నారు కేటీఆర్. రేస్ ప్రమోటర్గా లీగల్ అంశాలను హెచ్ఎండీఏనే చూసుకోవాలని చెప్పారు. 10 కోట్లు మించితే అనుమతి తీసుకోవాలని హెచ్ఎండీఏ రూల్స్లో లేదన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నా చేతులు గడప దాటడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్. ఉద్యోగులకు 1వ తేదీన కాకుండా 10వ తేదీన జీతాలు వస్తున్నాయని చెప్పారు. గత 4 నెలలుగా మెస్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లులకు నిధులు విడుదల చేస్తామన్న రేవంత్ రెడ్డి మాటలు అమలు కావడం లేదన్నారు హరీష్ రావు. సిద్దిపేట నాసరపురలోని రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ చేశారు హరీష్. రాష్ట్రంలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు హరీష్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మద్దతు ధరపై 400 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దాదాపు 6 లక్షల ఎకరాల్లో 2.5 మెట్రిక్ టన్నుల కందులు ఉత్పత్తయ్యే అవకాశమున్నా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని విమర్శించారు హరీష్ రావు.